ట్యాగ్ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను సుజాత. ఈరోజు శ్రావణ మాసంలో వచ్చే మంగళ గౌరీ వ్రతం గురించి, అసలు ఈ వ్రతం ఎందుకు చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు చేసుకోవాలి, ఇలాంటి విషయాలని తెలియజేయడానికి మనతో ఉన్నారు శ్రీనాథ్ స్వామి. నమస్తే శ్రీనాథ్ స్వామి. నమస్కారం అమ్మ. మంగళ గౌరీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి, అసలు ఎవరు చేసుకోవాలి? మంగళగౌరీ వ్రతం అంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎలా చేస్తారో, వరలక్ష్మి వ్రతము మనము మాసంలో ఒక్కసారి మాత్రమే చేసుకుంటాం. కానీ మంగళ గౌరీ వ్రతము మాసంలో వచ్చే ప్రతి మంగళవారం చేసుకుంటాం. ప్రతి మంగళవారం ప్రారంభము, ఆ మంగళవార గౌరీ వ్రతం ఏదైతే ఉంటుందో ప్రారంభము అంత్యము రెండూ కూడా ఖచ్చితంగా చేయాలి. ఒకవేళ మంగళ గౌరీ వ్రతం చేయాలనుకుంటే శ్రావణ మాసంలో మొదటి మంగళవారం ఖచ్చితంగా ప్రారంభం చేయాలి. ఆఖరి మంగళవారం కూడా ఖచ్చితంగా చేయాలి. అలా కాకుండా మనకు ఆడవాళ్ళు ఏదైనా చేసుకోకూడని సమయం వస్తే మధ్యలో ఆ వారం వదిలిపెట్టి, రెండో వారము అలాంటిది ఏమైనా వస్తే వదిలిపెట్టేసి మూడో వారం మళ్ళీ చేసుకోవచ్చు. ఆ మూడో వారం చేసుకొని నాలుగో వారం చేసుకొని ముగింపు చేసుకోవచ్చు. అలా కానీ మొదటి వారమే అలాంటిది ఏమైనా ఉంటే రెండో వారం నుంచి ప్రారంభం చేసుకుంటాము అనేది చేయకూడదు. మొదటి వారమే ప్రారంభించాలి. అలా ఆ నెల ఆ మాసం మొత్తము కూడా వచ్చే మంగళవారాలన్నీ కూడా ఆ అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. అసలు అంటే ఎవరు చేసుకుంటారు? అవివాహితులు కూడా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవచ్చు అంటారా? వివాహ సమయంలో ఈ మంగళ గౌరీ వ్రతాన్ని తల్లిదండ్రుల ద్వారా ఇస్తారు. తల్లి ఇస్తుంది, లేదా తల్లే కాదు ఇంకా ఎవరైనా కూడా ఇస్తారు. వారు ఉద్యాపన చేసుకునేవారు వారికి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ గౌరీమాతను తెచ్చుకొని పూజించుకోవచ్చు. అయితే అలా పూజించడం మొదలుపెట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు చేయొచ్చు. 5 సంవత్సరాల వరకు ఆ యొక్క మంగళ గౌరీ వ్రతాన్ని మాసంలో వచ్చేటటువంటి 4 వారాలు వస్తే 4 వారాలు చేయాలి. 5 వారాలు వస్తే 5 వారాలు చేయాలి. ఒకవేళ 4 వారాలు వచ్చి 5వ వారం కూడా మేము చేసుకోవాలి అంటే ఖచ్చితంగా వచ్చే ఆ మంగళవారం కాకుండా వచ్చే మంగళవారం కానీ లేదా పౌర్ణమి రోజు కానీ ఈ యొక్క వ్రతాన్ని 5 రోజులుగా చేసుకోవచ్చు. 5 రోజులు 5 వారాలు 5 సంవత్సరాలు 25గా వస్తుంది. అలా చేసుకోవచ్చు. అంటే ఇన్ని సంవత్సరాలు కరెక్ట్గా 5 సంవత్సరాలు చేసుకోవాలి. 5 సంవత్సరాల వరకు ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ తర్వాత కూడా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. మనము దాంట్లో ఎలా అంటే 5 సంవత్సరాల తర్వాత కూడా చేసుకోవాలంటే నిత్యం ఆ అమ్మవారి ఆరాధన గౌరీమాతను పెట్టుకొని పూజ చేసుకొని మనము ఆ మామూలుగా ఆ కథను చదువుకొని ఆ అక్షంతలు తలపైన చల్లుకున్నా సరిపోతుంది. అలా చేసుకోవచ్చు నిత్యం కూడా. ఈ మంగళ గౌరీ వ్రతం చేసే విధానాన్ని కొంచెం సంక్షిప్తంగా వివరిస్తారా? మంగళ గౌరీ వ్రతం మనము ప్రతి వ్రతాలు పూజలు చేసుకునే విధంగానే ఆడవాళ్ళు వారి ప్రాతకాలం నుంచి వారు కల్లార్పు చల్లుకొని అక్కడ గౌరీమాతను గుమ్మాన్ని పూజించుకొని తర్వాత వారి ఇంట్లో నిత్య ఆరాధన ధూపము దీపము నైవేద్యము ఇంట్లో ఆరాధన చేసుకొని పూజా స్థలాల్లో ఆ మంగళ గౌరిని ఏర్పాటు చేసేటటువంటి స్థలంలో గోమయముతో అలికి వరి పిండు 5 రంగుల చూర్ణముతో ముగ్గు పెట్టి దానిపైన ఒక పీఠము పెట్టి ఆ పీఠంపై వస్త్రం పరిచి బియ్యము పోసి కలశాన్ని ఉంచుకోవచ్చు. ఆ కలశంలో నీళ్లు పోసేసి ఒక కొబ్బరికాయకు పసుపు రుద్ది మామిడాకులు తమలపాకులు పెట్టేసి ఆ కొబ్బరికాయను ఆ వస్త్రాన్ని పెట్టి ఆ అమ్మవారిగా అక్కడ ముందుగా గణపతి పసుపుతో చేసినటువంటి గణపతి, అలాగే గౌరీమాత పసుపుతో చేసినటువంటి గౌరీమాతను అక్కడ పెట్టుకొని అక్కడ ఆరాధన చేసుకోవచ్చు. అయితే మంగళ గౌరీమాత, గౌరీ అంటే సౌమంగల్యవతి, ఆ అమ్మవారి ఆశీర్వాదం మనకు లభించాలి కాబట్టి అక్కడ చలిమిడితో చేసినటువంటి దీప ప్రమిద, చలిమిడితో చేసినటువంటి దీప ప్రమిదను పెట్టి అమ్మవారు ఎక్కడ నివసిస్తుంది అంటే పసుపు కుంకుమలు పూలు, అలాగే అక్కడ దీపంలో అమ్మవారు నివసిస్తుంది. ఆవు నేతి దీపంలో అమ్మవారు నివసిస్తుంది కాబట్టి అక్కడ ఆవు నేతితో చలిమిడిలో ఆ దీపారాధనను చేయాలి. ఆవు నేతితో చలిమిడిలో దీపారాధన చేయాలి. ఒక్క దీపం చేయాలి. అయితే ఆ దీపారాధన ఏదైతే ఉందో అక్కడ మంగళ గౌరీగా అక్కడ అమ్మవారికి ఒక దీపం, కొంతమంది ఒకే దీపాన్ని ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల పాటు కూడా ఆ ఒకే దీపాన్ని పెడతారు. కొంతమంది ఏం చేస్తారంటే 5 దీపాల చొప్పున, మొదటి సంవత్సరం 5 దీపాలు, రెండవ సంవత్సరము 10 దీపాలు, మూడవ సంవత్సరము 15, ఇలా 5 చొప్పున పెంచుకుంటూ 5 సంవత్సరాలు కూడా చేస్తారు. ఆ చేసిన దీపాన్ని వాళ్ళు వాయినంగా ఇచ్చి
వారికి వచ్చిన వారికి పేరంటాలకు వాయినంగా ఇస్తారు. మరి ఈ వాయినంగా ఇచ్చిన దీపాన్ని తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి? ఈ అందులో చలిమిడితో చేసినటువంటి దీపాలు కాబట్టి ఆ దాన్ని వాళ్ళు తినాల్సి వస్తుంది. చలిమిడే కాబట్టి అది తినాల్సి వస్తుంది. అది మొట్టమొదట వీరు ఇంట్లో చేసుకున్న ఒక్క దీపం చేసిన వాళ్ళైతే అది ఒక్క దీపాన్ని వీళ్ళే తినేస్తారు. అలా కాకుండా 5 దీపాలు 10 దీపాలు ఇలా పెంచుకుంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా వాయినాలు ఇచ్చి వేరే వాళ్ళకు వాయినంగా ఇస్తారు. వాళ్ళు కూడా అది తీసుకొని తినొచ్చు. అది తినగలిగే వాళ్ళకి ఇస్తే ఇంకా మంచిది. తర్వాత ఆ వాయినాలలో మనకు శనగలు, పచ్చి శనగలు, అలాగే వాటితో పాటు తాంబూలము, ఖర్జూర పండు, ఒక్క, 2 జాకెట్ ముక్కలు, గాజులు, కాటుక. ఈ మంగళ గౌరీ వ్రతంలో ఖచ్చితంగా కాటుక ముఖ్యమైనటువంటిది. కాటుక, సింధూరము, పారాని, దువ్వెన, అద్దము ఇలాంటివన్నీ కూడా అందులో పెట్టి మనము వారికి వాయినంగా ఇచ్చుకోవచ్చు. మంగళగౌరి వ్రతానికి సంబంధించి ప్రసిద్ధమైన విశ్వాసాలు కానీ లేదా నమ్మకాలు కానీ ఏమైనా ఉన్నాయంటారా? మంగళ గౌరి అంటేనే మనం చెప్పుకున్నాం కదమ్మా, సౌభాగ్యాన్ని కలిగించేటటువంటి అమ్మవారు. కాబట్టి ఆ అమ్మవారిని పూజిస్తే మనకి ఏమి ఫలితం లభిస్తుంది అనేది చెప్పుకోవచ్చు. అక్కడ ఏం ఫలితం లభిస్తుందంటే చూడండి, మనకు పూర్వంలో క్షీరసాగర మదనం జరిగింది. క్షీరసాగర మదనం జరిగినప్పుడు దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా క్షీరసాగర మదనం చేసినప్పుడు అందులో నుంచి మనకు ముందుగా కల్పవృక్షము, అలాగే లక్ష్మీదేవి ఇవన్నీ వచ్చినవి. ఒక్కొక్క దేవతలు ఒక్కొక్కటి తీసుకెళ్ళిపోయారు. అందులో నుంచి వచ్చినటువంటి 14 వస్తువులు వస్తే అన్నీ కూడా ఒక్కొక్కరు తీసుకెళ్ళారు. అందులో నుంచి కాలకూట విషం వస్తుంది. కాలకూట విషం రాగానే విష్ణుమూర్తిని అడిగితే నేను తీసుకోలేనంట, బ్రహ్మదేవుని అడిగితే నేను కూడా గ్రహించలేనంట. మరి పరమేశ్వరుని వద్దకు రాగానే ఆ పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక్కసారి తన పక్కనే ఉన్నటువంటి గౌరీమాతను చూస్తాడు. అప్పుడు ఆ అమ్మవారు ఏం చేస్తుందంటే కను సైగతో చెప్తుందంట, ఏమని? స్వీకరించమని. ఏ భార్య అయినా కానీ తన భర్తకు విషం ఇస్తారంటే తీసుకోమనే వాళ్ళు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు? లేరు. కానీ ఆ అమ్మవారు తన మాంగళ్యం పైన, తన సౌభాగ్యం పైన ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఆ అమ్మవారికి తన మాంగళ్యం పైన ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకంతో తను ఏం చెప్తుందంటే తనను ఆ కాలకూట విషయాన్ని కూడా స్వీకరించమని చెప్తుంది. అప్పుడు ఆ స్వామివారు ఆ కనుసైగతో అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయము, భార్యను అడిగి చేశాడు అనేది తప్పుగా అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. తన ప్రమేయం లేకుండా కాకుండా, ఎందుకంటే కాలకూట విషయం తను ఎప్పటికీ సౌభాగ్యవతిగా ఉండాలంటే తాను ఆ విషయాన్ని స్వీకరించకూడదు. కానీ అయినా కానీ ఆ అమ్మవారు స్వీకరించమని చెప్పింది. కాబట్టి ముందుగా అమ్మవారిని ఒకసారి అడిగి స్వామివారు తీసుకోవడం జరిగింది. అలాంటి కాలకూట విషయాన్ని తాగినా కానీ ఆ స్వామివారు అలా ఉన్నారంటే ఆ అమ్మవారి యొక్క మాంగళ్య బలం అని చెప్పుకోవచ్చు. అందుకనే ప్రతి చోట ప్రతి పూజా కార్యక్రమాలలో వివాహంలో కూడా గౌరీమాత ఆరాధన చేయడం జరుగుతుంది, కానీ లక్ష్మీమాత ఆరాధన లేదు. ముందుగా గౌరీదేవి పూజ అని చెప్తాం. మనకు ఎక్కడైనా కానీ సరే వివాహంలో గౌరీదేవి పూజ చేస్తాం. అందుకని మాంగళ్య త్రయ గౌరీ, మాంగళ్యాన్ని కూడా ఆ యొక్క అమ్మవారి పూజా సమయంలో గౌరీమాతను పూజించి అలా చేయాలి. మనకు అక్కడ కూడా మీకు వచ్చిన జనాలందరికీ, ముత్తైదువులకు, పెద్దవాళ్లకు ఆ మాంగళ్యాన్ని ఒకసారి ఇలా తాకిచ్చి తీసుకొని వస్తారు. ఎందుకంటే వారి మాంగళ్య బలం కూడా వీరికి చేకూరాలి, వీరు దంపతులు ఇంకా అన్యోన్యంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఆ యొక్క మాంగళ్య సమయంలో కూడా మంగళ గౌరీ ఆరాధన చేయడం జరుగుతుంది. ఆ విధంగా గౌరీ ఆరాధన చేస్తే వీరి దంపతులు అన్యోన్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ యొక్క మంగళ గౌరీదేవి ఆరాధన చేయడం జరుగుతుంది. మంగళగౌరి వ్రతం చేసే సమయంలో కాటుక ధరించాలంటారు కదా, అది ఎలా ధరించాలి? మంగళ గౌరీ వ్రతంలో ఏ పూజా కార్యక్రమం అయినా కానీ తిలక ధారణ అనేది ముఖ్యం. కానీ ఇక్కడ మంగళ గౌరీ వ్రతంలో సువాసినులు ధరించవలసిన దాంట్లలో ఈ కాటుక కూడా ఒకటి. అయితే ఈ కాటుకను ఎలా తీసుకోవాలంటే మంగళ గౌరీ వ్రతంలో పూజా సమయంలో మనము చెలిమిడితో చేసినటువంటి ఆవునేతి దీపాన్ని పెట్టింటాం. ఆ దీపాన్ని పెట్టిన తర్వాత మనము వ్రతాధ్యాయాన్ని చేస్తాం. వ్రతాధ్యాయము చేసేటప్పుడు వ్రతము చదువుతున్నంతసేపు కూడా అక్కడ మనము చాలామంది చాకు అనగా కత్తిని తీసుకొని కత్తికి ఆ దీపాన్ని
కొద్దిగంత నెయ్యిని పట్టించి ఆ దీపానికి పెడతారు. అది నల్లగా అయినటువంటి దాన్ని తీసుకొని కాటుకగా పెట్టుకుంటారు. కానీ కత్తికి లేదా ఇనుప కర్ర ఏదైనా ఏదైనా తీసుకోవడం కంటే ఇత్తడిది ఒక గరిటెను తీసుకోవాలి. ఇత్తడి గరిటెను తీసుకొని ఆ దానికి నెయ్యిని రుద్దేసి దాన్ని దీపానికి పెట్టి కథ అంతా విన్న తర్వాత అది తీసుకొని అందులో కొద్దిగంత నెయ్యి వేసి ఆ తిలకాన్ని తీసుకొని అమ్మవారికి ముందుగా పెట్టాలి. తర్వాత మనము పెట్టుకోవాలి. ఎవరికైతే వాయినాలు ఇస్తామో వాళ్ళకి కూడా ఖచ్చితంగా పెట్టాలి. కాటుకలానే పెట్టుకోవాలి. అందరికీ కూడా పెట్టాలి. ఈ మంగళగౌరి వ్రతాన్ని వివాహితులు మాత్రమే చేసుకోవాలా, లేకపోతే అవివాహితులు కూడా చేసుకోవచ్చు అంటారా? మంగళగౌరి వ్రతాన్ని వివాహం కంటే పూర్వము కూడా కన్యలుగా ఉన్నప్పుడు కూడా కన్యగౌరిగా చేసుకోవచ్చు. అది కూడా 5 సంవత్సరాలు కన్యగౌరిగా చేసుకోవచ్చు. తర్వాత వివాహం అయిన తర్వాత కూడా వారు అక్కడ వివాహంలో వారి అత్తగారి ఇంట్లో ఉంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. లేదు అత్తగారి ఇంట్లో లేదు, అమ్మగారు వాళ్ళు ఇచ్చారంటే 5 సంవత్సరాలు చేసుకొని ఉద్యాపన చేసుకోవచ్చు. మంగళగౌరి వ్రతం చేసుకునేటప్పుడు పేరెంటాలని పిలుస్తారు కదా స్వామి. ఈ 5 మంది కానీ లేదా 10 మంది కానీ, అంటే దీనికి ఏదైనా సంఖ్య ఉంటుందంటారా, లేకపోతే ఇంతమంది నేను పిలుచుకోవాలా? అలా ఏం లేదమ్మా. ఈ మంగళగౌరి వ్రతంలో ప్రత్యేకంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదమ్మా, చెలిమిడి దీపాలను దానం చేయాలి అని. అయితే అలాగే ఇక్కడ కూడా పేరెంటాలను కూడా అలాగే అమ్మ. కొంతమందికి సంఖ్య ఉంటుంది. అంటే 5 మంది 5 దీపాలను పెట్టి 5 మందిని పిలిచి 5 మందికి ఆ యొక్క వాయినాన్ని ఇస్తారు. అలాగే కొంతమంది సంవత్సరానికి కొలది 5 మందిని పెంచుకుంటూ వస్తారు. ఒకసారి మొదటి సంవత్సరం చేసినప్పుడు 5 మంది పేరెంటాలకు పిలుస్తారు. రెండవ సంవత్సరము 10 మందిని, మూడవ సంవత్సరం 15 మందిని, నాలుగవ సంవత్సరం 20, తర్వాత ఆఖరి సంవత్సరం 25 మందిని. అలా కాకుండా కొంతమందికి అలాంటివి ఏమీ లేని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు తోచినంత మంది, వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఎంతమంది కుదిరితే అంతమందికి పిలిపించి వాళ్ళకు వాయినాలు ఇస్తారు. ఇక్కడ కూడా ఖచ్చితంగా ఆ అమ్మవారి మంగళ గౌరిగా వారిని పూజించాలి. అక్కడ వాళ్ళకు వచ్చిన వాళ్ళకందరికీ కూడా కాళ్ళకు పసుపు పెట్టడం, ముఖానికి గంధము, అలాగే పసుపు కుంకుమలు ఇచ్చి వారికి పూలు అలాగే వాయినం ఇస్తూ వారిని ఇచ్చి తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్తూ వారి ఆశీర్వాదాన్ని మనం తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటే ఆ అమ్మవారి ప్రత్యక్షంగా ఆ అమ్మవారి వచ్చి మనకు ఆశీర్వాదం చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి పేరెంటాలను పిలవడం ముఖ్యంగా. అలాగే కన్యాగౌరి వ్రతాలు అనగా చిన్న వివాహం కాని వారికి కూడా పసుపొట్టు ఇచ్చి కన్యాగౌరిగా వాళ్ళకు కూడా వాయినం, తాంబూలం, అత్యధికంగా ఏమి ఇవ్వకుండా తాంబూలం, ఒక తాంబూలం ఇచ్చేస్తే వాళ్ళకి సరిపోతుంది. మరి మంగళగౌరి వ్రతం చేసే సమయంలో అమ్మవారికి పెట్టాల్సినటువంటి నైవేద్యాల గురించి చెప్పండి. అరిసెలు, ముఖ్యంగా అరిసెలు చేస్తారమ్మా. ఆ అరిసెలు కూడా 13 లేదా 21 లేదా 33 ఇలా అరిసెలు చేసి ఆ అమ్మవారికి నైవేద్యం పెడతారు. వాటితో పాటు ఇతర నైవేద్యాలు పులిహోర, పొంగలి, అలాగే చలివిడి, వడపప్పు, పానకం, ఇవన్నీ కూడా నైవేద్యాలన్నీ కూడా ఎన్ని కావాలంటే అన్ని మనం చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా అరిసెలు మాత్రం ఖచ్చితంగా చేయాలి. వాయినాలు ఇచ్చేవారికి వాళ్ళకు శనగలు, నానబెట్టిన శనగలు, అవి కూడా మనం నైవేద్యంలో అరిసెలు ఇవ్వచ్చు అమ్మ. వాయినంలో కూడా ఇవ్వచ్చు, అలాగే ఇవి కూడా ఇవ్వచ్చు. మంగళగౌరి వ్రత సమయంలో తోరణబంధ విధానం ఏమిటి? అయితే మంగళగౌరి వ్రతంలో తోరణ బంధనాలు 4 చేయాల్సి ఉంటుంది. 4 తోరణ బంధనాలు చేసుకోవాలి. ఒకటి అమ్మవారి కోసం చేయాలి, ఒకటి తను పూజ చేసేటటువంటి తన కోసం చేసుకోవాలి, మూడవది ఏదైతే మనము కాటుకను తీయాలనుకుంటున్నామో ఆ గరిటకు కట్టాలి, నాలుగవది గంప వాయినము అని ఇస్తాం మొట్టమొదట ఇచ్చేటటువంటి వాయనము తల్లికి ఇస్తే మంచిది. ఎందుకంటే మొదటి వాయనం కాబట్టి తల్లికి ఇచ్చేటటువంటి వాయనంలో మొదటి వాయనాన్ని ఆ గంప వాయనం అని అంటాం. దాంట్లో కూడా పెట్టి అది వాళ్ళకు ఇవ్వాల్సింది ఉంటుంది. ఇలా 4 తోరణ బంధనాలు చేసి 4 తీసుకోవాల్సింది ఉంటుంది. మరి మంగళగౌరి వ్రతం సమయంలో పఠించాల్సినటువంటి స్తోత్రాలు. మంగళగౌరి వ్రతంలో పఠించినటువంటి స్తోత్రాలు మనము పూజా సమయంలో ముఖ్యంగా మనం చెప్పుకున్నాం కదమ్మా, అష్టోత్తరం, గౌరీమాత అష్టోత్తరాన్ని చెప్పుకోవచ్చు. తర్వాత పూజ ఆఖరిలో ఆ అమ్మవారి కథను పారాయణంగా చదువుకోవచ్చు. తర్వాత ఆ మంగళగౌరీ మాత యొక్క అనుగ్రహం పొందడానికి లలితా సహస్రనామ పారాయణము, అలాగే దుర్గా సప్తశతి పారాయణము, లేదా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ముఖ్యంగా గౌరీమాత అష్టోత్తరము,
అలాగే ఆ మంగళగౌరి యొక్క వ్రత కథ విధానం చదువుకోవడము, వాటితో పాటు గౌరీ అష్టకము, అలాగే దేవి ఖడ్గమాల, అలాగే రాజరాజేశ్వరి అష్టకము, ఇట్లాంటివి స్తోత్రాలు అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా మనము లలితా సహస్రనామాలు కానీ లేదా ఇంకా ఇతర ఏమున్నా కానీ చదువుకోవచ్చమ్మా. అందులో ఎన్ని స్తోత్రాలు ఎన్ని అష్టోత్తరాలు చదువుకున్నా కానీ అమ్మవారి నామస్మరణ అంత పెరుగుతుంది. ఎంత నామ జపము చేస్తామో, అమ్మవారి నామాన్ని ఎంత పలుకుతామో ఆ అమ్మవారి అనుగ్రహం అంత మనకు కలుగుతుందని చెప్పొచ్చు. మరి మంగళగౌరి వ్రతం పూర్తయిన తరువాత చేయవలసిన ఉద్యాపన ఏమిటి స్వామి? మంగళగౌరి అన్ని వ్రతాలలో కన్నా ఈ మంగళగౌరి వ్రతంలో ఉద్యాపన అనేది చాలా ప్రత్యేకము. మంగళగౌరీదేవి ఉద్యాపన ఇది ఏదైతే ఉందో 5 సంవత్సరాలు చేసిన తర్వాత వివాహము, వారి కూతురు వివాహం ఉన్నదనుకోండి, ఆ కూతురు వివాహంలో ఉద్యాపన చేయాల్సింది. లేదా కూతురు కాకుండా వేరే ఇంకా ఎవరైనా ఆడపడుచులది వివాహం జరుగుతున్నా అందులో వారికి ఉద్యాపన చేసి వారికి ఈ యొక్క గౌరీమాతను ఇవ్వచ్చు. ఎలా అంటే మనము మామూలుగా వివాహానంతరము అప్పగింతల సమయంలో కానీ లేదా వివాహ సమయంలో కానీ రోకలి ఇలాంటివన్నీ చిన్న చిన్నగా ఇత్తడిలో చేసినట్టువి ఇస్తూ ఉంటాం. వాటితో పాటు ఒక గంపలో దాంట్లో 33 కానీ లేదా 13 కానీ అరిసెలు చేసి అందులో గౌరీమాతను పెట్టి వాటితో పాటు లక్క, నల్లపూసలు, వాటితో పాటు గాజులు, ముత్తైదుకు సువాసినికి సంబంధించిన వస్తువులన్నీ కూడా అందులో ఉంచి గాజులు ఇత్యాది మాంగళ్యం చిన్నగా ఒక మాంగళ్యాన్ని కూడా చేసి అందులో పెడతారు. ఇవన్నీ కూడా అందులో సమకూర్చుకొని వాటిని ఎర్ర బట్టతో దాన్ని మూసివేసి కట్టి దాన్ని వారికి అప్పగించడం జరుగుతుంది. అది వారికి ఇచ్చేసి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం అని 3 సార్లు చెప్తూ వారికి ఇచ్చి ఉద్యాపన చేయడం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా ఒక నియమాన్ని పాటించాల్సింది. ఏంటంటే వివాహం జరిగిన వెంబడే, అంటే వివాహిత స్త్రీ ఏదైతే ఉంటుందమ్మా తనకు వివాహం జరగగానే, అంటే భోజనము చేయకంటే ముందే ఇది తనకు ఇవ్వాల్సింది ఉంటుంది. వివాహము జరిగిన వెంబడే ఇవ్వాల్సింది ఉంటుంది. కాబట్టి అలా చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. వివాహం జరిగిన తర్వాత కొత్తగా వివాహం జరిగిన స్త్రీ అనగానే ఈరోజు వివాహం జరిగి రేపు పొద్దున ఇస్తాను అనేటటువంటిది కాకుండా వివాహం జరగగానే తనకు నుదిటిన ఆ యొక్క పాలపడక ధారణ ఉన్నప్పుడే ఈ యొక్క దానం అనేది చేయాల్సింది. ఉద్యాపన అలా చేసుకుంటే పూర్తి ఫలితం లభిస్తుందని చెప్పచ్చు. అలా చేసిన తర్వాత వారు కూడా వారి అత్తగారింట్లో మంగళగౌరి వ్రతం చేసుకునేది ఉన్నా లేకున్నా ఈ యొక్క వ్రతాన్ని వారింట్లో చేసుకోవచ్చు. లేదా కొంతమందికి మా ఇంట్లో మాకు అలాంటి వ్రతాలు ఏమీ లేవు అని అనుకునేవారు ఆ యొక్క అమ్మవారిని పెట్టుకొని అక్కడ గౌరీమాతను పళ్ళెంలో బియ్యం పోసేసి గణపతి గౌరీ అమ్మవారి పార్వతీ పరమేశ్వరులు పట్టం పెట్టుకొని మామూలుగా పూజ చేసుకొని శ్రావణ మాసం అంతా కూడా ఈరోజు ప్రత్యేకంగా శ్రావణ మాసం మంగళవారం అనే వరలక్ష్మి వ్రతం అనే మంగళగౌరి వ్రతం అనే కాకుండా ఏ రోజైనా ఒక ఆడపడుచు అంటే ముత్తైదువ ఇంటికి వచ్చిందంటే తనకు ఒకసారి బొట్టు పెట్టి ఒక తాంబూలాన్ని ఇస్తే ఆ యొక్క అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పొచ్చు. చూసారు కదా మరి మంగళగౌరి వ్రతం గురించి, అసలు అది ఎందుకు చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు చేసుకోవాలి, ఇలాంటి చాలా విషయాలని మనకి శ్రీనాథ్ స్వామి చాలా చక్కగా వివరించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. దిస్ ఇస్ సుజాత సైనింగ్ ఆఫ్.